అందరికీ నమస్కారం. పేరు రవికృష్ణ, అడ్వకేట్ అండ్ యాక్టివిస్ట్. అయితే రామచంద్రాపురం మండల్ వెలిమెల విలేజ్ లో నిన్న జరిగిన గొడవకు సంబంధించి వీళ్ళు ఈ లంబాడీస్ అక్కడ 100 సంవత్సరాలకు పైగా భూమిలో కబ్జాలో ఉన్నారు. సర్వే నంబర్ 632 నుంచి 642 వరకు. దీంట్లో 85 ఎకరాలకు సంబంధించి గౌరవ హైకోర్టు నిన్న పోలీసులను ఇంటర్ఫియర్ కావద్దు అని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయితే దీది పట్టించుకోకుండా ఈ రోజు కూడా పోలీసులు అక్కడ ఉన్నట్టు మనకి తెలుస్తుంది. కొంతమందిని అరెస్ట్ చేయడము, ఇబ్బంది పెట్టడము జరిగింది. అయితే ఈ సివిల్ మ్యాటర్స్ కి సంబంధించి పోలీసులకి ఇంటర్ఫియర్ అయ్యే అధికారం లేదు. దీంట్లో స్పష్టంగా పోలీస్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ SOPలోనే క్లియర్ గా స్పష్టంగా ఉంది. సివిల్ కేస్ మ్యాటర్స్ లో వాళ్ళకి సంబంధం ఉండదు. వాళ్ళకి సంబంధం ఎప్పుడు ఉంటది అంటే ఓన్లీ ఎప్పుడైతే గొడవ జరుగుతుందో, క్రిమినల్ యాక్టివిటీ జరుగుతుందో అప్పుడు మాత్రమే వాళ్ళ ఇంటర్ఫియరెన్స్ ఉండాలి. ఇక్కడ కబ్జాలో ఉన్న వాళ్ళని జరిపే అధికారం కూడా పోలీసులకి లేదు. రెండోది, ఈ ఎవరైతే ఈ రెడ్డిలు ఉన్నారో ఇద్దరు, ఈ కళ్యాణ్ రెడ్డి తర్వాత విక్రమ్ రెడ్డి, వీళ్లకి ఆ భూమిని రెవెన్యూ అధికారులు కట్టబెట్టారు. అది కోర్టులో ఎదుర్కోవాల్సిన సమస్య. కోర్టులో దానికి సంబంధించి పోరాటం జరుగుతుంది. అది ఆ విషయం పక్కన పెడితే 200 మందికి పైగా పోలీసులు దాంట్లో ప్రవేశించి అందులో ఉన్న కబ్జాలో ఉన్న వాళ్ళని జరిపే అధికారం ఈ పోలీసులకి ఎవరిచ్చారు? ఎవరి ఆదేశాలతో ఇచ్చేశారు? రెవెన్యూ అధికారులు ఎలా వీళ్లకి అనుకూలంగా ఈ 43 ఎకరాల 12 గుంటలు, ఇంకొక 40 ఎకరాలు, మొత్తం 85 ఎకరాలు దాంట్లో ఉన్నది. ఇది ఎక్సెస్ ల్యాండ్ కింద, బిల్లా దాఖలా ల్యాండ్ కింద చూపిస్తున్నారు. గ్యాప్ ల్యాండ్ అంటారు దీన్ని. ఈ ల్యాండ్ కి సంబంధించి ప్రొసీడింగ్స్ వాళ్ళకి ఫేవర్ గా ఈ అరబిందో ఫార్మా, తర్వాత ఈ పెద్ద కంపెనీలకు సంబంధించిన, బడాబాబులకు సంబంధించిన వాళ్ళ పేరు మీద ఇది కట్టబెట్టడం జరిగింది. అయితే దీంట్లో మీరు ఒకటి ఆలోచించాలి. ఇది ఒకవేళ నిజంగా ఆ రెడ్డిలకు సంబంధించిన తాత ముత్తాతల ఆస్తే అయ్యుంటే, వాళ్లకు సంబంధించిన ల్యాండే అయ్యున్నా కూడా చట్ట ప్రకారం వాళ్లకు వచ్చే అవకాశమే లేదు. ఎందుకంటే ఇక్కడ అడ్వర్స్ పొసెషన్ అనేది ఒకటి ఉంది. 100 సంవత్సరాలకు పైగా వాళ్లు కబ్జాలో ఉన్నారు. వీళ్లకి అక్కడ భూమి ఉంది అని చెప్పి వీళ్లకు కూడా తెలిసి మరి ఇన్ని రోజులు వీళ్ళు క్లెయిమ్ చేయకుండా ఎందుకున్నారు? 100 సంవత్సరాల నుంచి లంబాడీస్ అక్కడ కబ్జాలో ఉంటూ వ్యవసాయం చేస్తూ ఉంటే మరి ఇప్పుడు సడన్ గా వచ్చి వీళ్ళ క్లెయిమ్ చేసే అధికారం ఎక్కడుంది? స్టాట్యూటరీ లిమిటేషన్ 12 years కంప్లీట్ అయిపోయింది. తెలిసిన దగ్గర నుంచి కూడా 12 years కంప్లీట్ అయిపోయింది. ఎందుకంటే తరతరాల నుంచి వాళ్ళు అక్కడ జీవనం సాగిస్తున్నారు, వ్యవసాయం చేస్తున్నారు. 434 కి ఇది అటాచ్డ్ గా ఉంది. గవర్నమెంట్ సర్వే నంబర్ 434 కి ఈ 632 నుంచి 642 అనేది ఈ రెండు అటాచ్ గా ఉన్న సర్వే నంబర్స్. దీన్ని అర్జెంట్ గా వచ్చి ఆ శంకర్పల్లి మండల్ నుంచి రామచంద్రాపురం మండల్ కొండకల్ విలేజ్ నుంచి వెలిమెల విలేజ్ కి మారడం వల్ల ఈ కొత్త సర్వే నంబర్లు ఇష్యూ చేయడము, జాయింట్ సర్వే జరగడము, ఇటువంటివన్నీ ఎప్పుడు కొన్ని 100 ఎకరాల భూములు తెలంగాణలో పెండింగ్ లో ఉన్నాయి. ఈ విలేజ్ బౌండరీ డిస్ప్యూట్, తర్వాత ల్యాండ్ సర్వేకి సంబంధించి వాటిల్లో ఈ సర్వే సెటిల్మెంట్ ల్యాండ్ రికార్డ్స్ చేసింది ఏమీ ఉండదు. వాటిల్లో ఎటువంటివి తీసుకోరు. ఎక్కడైతే రాజకీయ పలుకుబడి, ఎక్కడైతే ధనము ఇన్వాల్వ్ అయి ఉంటుందో 1000 కోట్ల భూమిని బడాబాబులకు కట్టబెట్టడానికి సంగారెడ్డి జిల్లా రెవెన్యూ యంత్రాంగము, పైన ఉన్న మంత్రులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, వీళ్ళందరి హస్తం లేనిదే ఈ పని జరగదు. దీనిపైన సమగ్ర విచారణ జరగాలి. నేను దీనిపైన అన్ని సెంట్రల్ ఏజెన్సీస్ కి, స్టేట్ ఏజెన్సీస్ కి, కోర్టులలో, అన్ని ప్లాట్ఫామ్స్ లలో నేను రిప్రజెంటేషన్ ఇస్తాను. బాధితులకి అండగా నిలబడతానని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దయచేసి పోలీసులు, మీరు మీ అధికార పరిధిని దాటి ప్రవర్తించకండి. ఈ రోజు మీకు అధికారంలో ఉన్న వాళ్ళు సపోర్ట్ చేయొచ్చు, కానీ గవర్నమెంట్ మారిన తర్వాత మీరు రిపర్కేషన్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది అనేది గుర్తుపెట్టుకోవాలని చెప్పి సంగారెడ్డి జిల్లా SP గారికి సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ.